ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ను పూర్తిగా ధ్వంసం చేయాలని ఇజ్రాయెల్ భావిస్తోందా? అందుకు అణ్వస్త్ర ప్రయోగానికి సిద్ధమవుతుందా? కొన్ని అంతర్జాతీయ నివేదికలు దీనిని కొట్టి పారేయటం లేదు. వీలైనంత త్వరగా ఈ సంక్షోభానికి ముగింపు పలకాలని ప్రెసిడెంట్ ట్రంప్ భావిస్తున్నారు. కానీ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అది ఇష్టం లేదు. రాక వచ్చిన ఈ అవకాశంతో ఇరాన్ను సర్వనాశనం చేయాలన్నదే ఆయన ప్లాన్. ఈ నేపథ్యంలో అణ్వస్త్ర ప్రయోగానికి కూడా వెనకాడకపోవచ్చు అనే అనుమానాలు కలుగుతున్నాయి. పైగా ఇజ్రాయెల్కు ఒక అణువిధానం అంటూ ఏమీ లేదు. చాలా కాలంగా అది స్ట్రాటజిక్ అంబిక్విటీని పాటిస్తోంది. అంటే దాని దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయో లేదో అనే దానిపై స్పష్టత ఇవ్వకపోవడం. న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయా లేదా అన్న ప్రశ్నకు వారు ఎప్పుడూ అవును లేదా కాదు అని చెప్పరు. దీని వెనుక ప్రధాన ఉద్దేశం శత్రువులు ఇజ్రాయెల్ వద్ద అణ్వస్త్రాలు ఉండొచ్చని అనుమానంతో దాడి చేయకుండా వెనకడుగు వేయడం. అలాగే అంతర్జాతీయ ఒత్తిడిని తప్పించుకునేందుకు ఇదొక మార్గం. అణ్వస్త్రాలు ఉన్నాయని బహిరంగంగా ప్రకటిస్తే అంతర్జాతీయ ఒప్పందాలు, ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మిడిల్ ఈస్ట్లో పవర్ బ్యాలెన్స్ కోసం కూడా ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా ఇలా చేస్తుంది. అందుకే తన వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయా లేదా అని అధికారికంగా చెప్పట్లేదు. కానీ దాని వద్ద 80 నుంచి 200 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నట్లు అంతర్జాతీయ సంస్థల అంచనా. ఇక ఇజ్రాయెల్ మొదటి నుంచి శాంసన్ ఆప్షన్ బలంగా నమ్ముతుంది. బైబిల్లో శాంసన్ తాను ప్రాణాలతో తప్పించుకునే మార్గం లేనప్పుడు శత్రువులతో పాటు తనను తాను అంతం చేసుకుంటాడు. కాబట్టి ఇజ్రాయెల్ ఉనికే ప్రమాదంలో పడితే చివరి శరణ్యంగా అణ్వస్త్రాలను ఉపయోగించి శత్రువులను కూడా నాశనం చేస్తుంది. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఈ సిద్ధాంతం మళ్లీ చర్చలోకి వచ్చింది. ఇటీవల ఇరాన్ హైపర్సోనిక్ మిసైల్తో నెతన్యాహు కార్యాలయాన్ని లక్ష్యంగా చేసిందని వార్తలొచ్చాయి. చాలా మంది నిపుణుల అభిప్రాయం ప్రకారం అణ్వస్త్ర ప్రయోగం చివరి ఆప్షన్ మాత్రమే. ప్రస్తుతం అది సాధ్యం కావచ్చు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఉనికికి ఇప్పుడు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. కానీ ఇజ్రాయెల్ గురించి తెలిసిన వారు దీన్ని సులభంగా తీసుకోలేరు. శత్రువుల విషయంలో అది ఎంత వరకైనా వెళుతుందనేది ప్రపంచానికి తెలిసిన వాస్తవం.